హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్ఏ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి పాలపొడితో ఒక స్వీట్ చేయబోతున్నాను. చాలా సింపుల్గా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే నా ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత హాఫ్ కప్ దాకా పాలు వేసుకోవాలి. పాలు ఇంకా నెయ్యి వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. పాలు నెయ్యి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 5 to 6 టేబుల్ స్పూన్ దాకా చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకున్న తర్వాత బాగా మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఒక 3 to 4 మినిట్స్ పాటు మరిగించుకోవాలి పాలని. పాలు అన్నీ బాగా మరిగిన తర్వాత ఇందులోకి 1.5 కప్పు దాకా మిల్క్ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఉండలు లేకుండా బాగా కలిసే విధంగా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. పాలపొడి వేసిన తర్వాత అలాగే వదిలేస్తే అడుగు పడుతుంది కాబట్టి కలుపుకుంటూ అలాగే ఉడికించుకోవాలి. నెయ్యి ఇష్టపడే వాళ్ళు ఇలా కలుపుకునే టైంలో కూడా ఒక 2 టేబుల్ స్పూన్ ఆర్ 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చు. వేసుకోకపోయినా పర్లేదు. ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ పాలపొడిని అయితే దగ్గరికి పడేలాగా మరిగించుకోవాలి. ఇక్కడ చూసారు కదా, కొంచెం పాలపొడి అనేది దగ్గర పడింది. నెక్స్ట్ కొంచెం చల్లబడిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. కొంచెం చల్లబడిన తర్వాత మళ్ళీ మొత్తం ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. చేయికి నెయ్యి అప్లై చేసుకొని ఇలా మొత్తం ఒకసారి బాగా కలిసే విధంగా పాలపొడి మిశ్రాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని తీసుకొని మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చు. స్వీట్ని ఏ షేప్లోనైనా చేసుకోవచ్చు. రౌండ్ షేప్లో, దిల్ షేప్లో, ఇంకా ఎలాగైనా చేసుకోవచ్చు. ఇక్కడ నేను రౌండ్ షేప్లో చేసి ఒక జీడిపప్పును పెడుతున్నాను. ఇంతేనండి. మిగతాదంతా కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవడమే. ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. మీరు కూడా ఎప్పుడైనా మీ ఇంట్లో పాలపొడి ఉంటే ఇలా తప్పకుండా ట్రై చేయండి. అందరూ చాలా ఇష్టంగా తింటారు. స్వీట్ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.